హ్యాపీ బర్త్‌డే ఆరాధ్య అని కమల్ అయితే ఓ పెద్ద టెడ్డీ బేర్ ఆరాధ్యకి ఇస్తూ ఉంటే, అప్పుడు ఆరాధ్య అది తీసుకున్న తర్వాత, అమ్మ నా బర్త్‌డేకి అందరూ ఉండాలని చెప్పాను గుర్తుంది కదా! అనేసి అడుగుతూ ఉంటుంది. అవనినైతే గుర్తుంది కన్నా అందరూ కూడా వస్తారు అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఏంటి నన్ను ఏదో మాయ కబుర్లు చెప్పి మా అమ్మని నమ్మించి నన్ను తీసుకొచ్చేంత ఈజీ అనుకుంటున్నావా? భరత్‌ని తీసుకురావడం అనేసి మాట్లాడుతూ ఉంటుంది. పల్లవి అయితే అవనితో ఖచ్చితంగా వాడు వస్తాడు. చూస్తూ ఉండు అంటే, ఖచ్చితంగా రాడు. నన్ను బురిడి కొట్టించినంత ఈజీ కాదు భరత్‌ని తీసుకొని రావడం అని అంటే, అవును. నిన్ను కొట్టించినంత ఈజీ కాదు. అందుకే భరత్, ప్రణత్‌ని ఇద్దరిని కూడా తీసుకొని వచ్చేలా మీ అమ్మతోనే నేను ప్లాన్ చేశాను అని చెప్తూ ఉంటుంది. దాంతో ఒక్క మాట ఖచ్చితంగా రాడు. వాడు ఎవరు చెప్పినా కూడా ఈసారి రాడు అని చెప్పి పల్లవి కూడా ఎక్కడ తగ్గకుండా మాట్లాడుతూ ఉంటే, ఎందుకు రాడో నేను కూడా చూస్తాను. చూస్తూ ఉండు. మీ అమ్మ ఎలాగో ఒప్పించి భరత్‌ని, ప్రణత్‌ని తనే దగ్గరుండి తీసుకొని వస్తూ ఉంటే ఛాన్సే లేదని పల్లవి అంటూ ఉంటుంది. చూస్తూ ఉండు అనేసి అవని కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇక లేదు అని చెప్పి అక్కడి నుండి పల్లవి ఎలగొడుతుంటే చిటికలు వేస్తూ ఉంటుంది. అవని అయితే వెళ్ళేదల్లా అవని చిటికి వేసేసరికి చాలా కోపం వస్తూ ఉంటుంది పల్లవికైతే. ఇక అవని పల్లవి దగ్గరకు వచ్చి, "మీ అమ్మ ఎలాగ భరత్, ప్రణత్‌లను తీసుకొని వస్తుందో నువ్వు కూడా చూస్తూ ఉండు. వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీరుతారు. అప్పుడే తెలుస్తుంది నేనేంటో ఏంటో నేనేం చేశాను" అనేసి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. దాంతో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది పల్లవికి.